ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే మొదటిగా లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. లైక్ చేయడం, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 606 నామము గుహ జన్మభూ, 5 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు గుహ జన్మభువే నమః అని నమస్కరించుకోవాలి. గుహ కుమారస్వామి, జన్మ పుట్టుటకు భూ తల్లి అయినది. ఈ నామానికి సాధారణంగా అర్థం చెప్పుకోవాలంటే కుమారస్వామికి జన్మనిచ్చినది అని అర్థం చెప్పుకోవచ్చు. దాగి ఉన్న యవ్వనానికి కన్సీవ్డ్ యూత్ సంకేతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. షట్చక్రాలతో న్యాసం చేసుకోవడానికి, సమన్వయపరచుకోవడానికి సరిగ్గా ష రా వా నా బా వా అనే 6 బీజాక్షరాలు కలిగిన మంత్రంతో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించి ఆరాధించాలి. ఈ మంత్రాన్ని షడాక్షరి మంత్రం అంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ముఖాలు, నోర్లు ఉంటాయి. అందుకే ఇవన్నీ షడాననుడు, షణ్ముఖుడు అని సంస్కృతంలోను, అర్ముగం అనే తమిళ దేశస్థులు అంటారు. షట్చక్రాలకు, షట్కృతికలకు ఈ షడాననుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి యోగాపరంగా చాలా సంబంధం ఉంటుంది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి జీవులోనూ ఉండే వ్యక్తిగతమైన కుండలినికి, వెష్టి కుండలినికి అధిపతి. కుండలిని శక్తి అనే తల్లివేరు లాంటి అమ్మవారికి ఈ వెష్టి కుండలిని పిల్లవేరు లాంటి కుండలిని అవుతుంది. అందుకని అమ్మవారు గుహ జన్మభూ అయినది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. కుమారస్వామిని కుజుడు అంటారు. ఈ కుమారస్వామిని గుహుడు అని కూడా అంటారు. ఈ వృశ్చిక రాశి మనలో గుహేంద్రియాలను సూచిస్తుంది. వృశ్చిక రాశిని ఆంగ్లంలో స్కార్పియో అంటే తేలు అంటారు. పాము కూడా దీనిలాంటిదే కాబట్టి పురాణాల్లో పామును కూడా ఈ రాశికి చెందిన దానిగా సూచిస్తారు. సర్పాకార దేవత అయిన కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆధిపత్యంలో ఉండే వృశ్చిక రాశి పాముని సూచిస్తుందని కూడా చెబుతారు. 1 కుమారస్వామికి జన్మనిచ్చినది, 2 పిల్లవేరు లాంటి వెష్టి కుండలిని శక్తికి తల్లివేరు లాంటి కుండలిని శక్తి అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గుహస్య స్కందస్య జన్మభూ ఉత్పత్తి స్థానం యద్వా గుహ సంహరణే ఇతి ధాతో ఆవిద్య సంవృత గుహ జీవా తేషాం జన్మస్థానం యదాగ్నే క్షుద్ర విస్ఫులింగ పుంచరంతి ఇత్యాది శృతే యజ్ఞవాలక్య స్మృతిరపి విస్సహరంతి యదా లోహపిండాత్ తప్తాత్ స్ఫులింగక సకాశదాత్మాస్తాదత్వత్ ఆత్మానా ప్రభావంతి హి ఇతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గుహ జన్మభూ గుహునకు తల్లి, గుహుని తల్లి జీవులు పుట్టుట చోటు. కుమారస్వామికి తల్లి అయినది లేదా గుహధాతువునకు ఆవరించుట అని అర్థం. ఇక్కడ గుహ శబ్దముచే అజ్ఞానంచే ఆవరింపబడిన వారిని గ్రహించవలాలి అనగా జీవులు అని అర్థం. ఈమె నుండి జీవులు పుట్టుచున్నారని అర్థము. వేదములో అగ్ని నుండి స్ఫులింగములు బయలుదేరి పైకి ఎగిరి వచ్చినట్లు పరమాత్మ నుండి జీవులు అట్లు బయటకు వచ్చుచున్నారని ఉపమానం చెప్పబడింది. యజ్ఞవాల్క్య స్మృతిలో కాల్చిన ఇనుపగుండు నుండి స్ఫులింగములు పుట్టునట్లు పరమాత్మ నుండి జీవులు పుట్టుచున్నారని కలదు. 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 607 నామము దేవేశి. దేవేశి దేవానాం బ్రహ్మ విష్ణుదీనాం ఈశి ఈశ్వరి. ప్రతిపదార్థం దేవేశి దేవతలకు ఈశ్వరి. దేవతలకు ఈశి పాలకురాలు. బ్రహ్మ విష్ణు మున్నగు దేవులకు ఈశాని అయినది 3 అక్షరముల నామంతో కూడుకొని ఉంటుంది. ఓం దేవేశాయ నమః అని నమస్కరించుకోవాలి అమ్మగారిని. దివ్ అంటే వెలుగు అని అర్థం. దివము అంటే వెలుగు లోకము అని అర్థము. దేవతలు అంటే వెలుగులోకమునకు చెందినవారు అని అర్థం. అంటే వెలుగుల లోకము సూక్ష్మమైనది. ఈ వెలుగుల లోకానికి చెందిన దేవతలు సూక్ష్మమైన వారే. ఇటువంటి సూక్ష్మమైన వెలుగులోకమునకు సంబంధించిన దేవతలందరికీ కారణభూతురాలు, ప్రధానమైన పాలకురాలు అయినది అని ఇంకో అర్థము.
అని ఒక అర్థం. దేవ అంటే ప్రత్యేకంగా ఈశ్వరుడు లేదా శివుడు అని అర్థం వస్తుంది. కామేశ్వర ప్రాణనాడి అన్న నామం యొక్క వివరణ కూడా ఇక్కడ చదువుకోవాలి. కామేశ్వరుడు సృష్టికి ఉన్మఖం కావాలంటే కావాల్సిన వ్యక్త స్వరూపిణి అమ్మవారే. దేవతలకు పాలకురాలు, 2 శివుని ప్రాణేశ్వరి, 3 వెలుగుకు సంబంధించిన వాటి మూలకారకురాలు అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయడము, కామెంట్ పెట్టడము మర్చిపో. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.